హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను మటన్ ఫ్రై చేశానన్నమాట. నా స్టైల్లో చాలా సూపర్గా వచ్చింది. మటన్ ఫ్రై చూడడానికి లుక్ అదిరిపోతుంది. అలాగే ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మటన్ ఫ్రై వచ్చేసి ఈ విధంగా ఉంది. చూడండి, దీంట్లో ఉల్లిపాయలు ఇవన్నీ కూడా హాఫ్ బాయిల్డ్ అయ్యేలాగా ప్లాన్ చేసి వేసానన్నమాట. అసలు నోట్లో నుంచి మాట రావట్లేదండి. టేస్ట్కి అంత సూపర్గా ఉంది, అదిరిపోయింది, మామూలుగా లేదు. అలాగే ఈ ఫ్రై యొక్క వీడియో కూడా చాలా సూపర్గా వచ్చింది. అలాగే ఇది చూడండి, మస్తుగా టెండర్ అయింది, చూసారా? దీన్ని నేను ఏం చేశానంటే కుక్కర్లో మస్తుగా ఉడకబెట్టేసి ఫ్రై చేశాను. చాలా సూపర్గా వచ్చింది. చూడండి, పచ్చిమిర్చి కూడా మస్తుగా అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బయట తీసుకుంటున్నాను. చెప్పలేనండి దీని టేస్ట్ ఎంత బాగుంది అనేది, అంతలా ఉందన్నమాట. ఇప్పుడు వీడియో చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ రెసిపీ ఏంటంటే మటన్ ఫ్రై అండి. నా స్టైల్లో చేస్తున్నాను. మటన్ ఫ్రై వచ్చేసి దగ్గరగా చాలా పొడి పొడిగా ఉన్నట్టుగా చేసుకుందాము. దానికి సంబంధించి మటన్ వచ్చేసి ఒక ½ కిలో అయితే తీసుకున్నాను నేను. ఈ మటన్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి చెక్క, దాల్చిన చెక్క, ఇవేమో యాలక్కాయలు, ఇవి వచ్చేసి లవంగాలు, ఇది వచ్చేసి స్టార్ పువ్వు మాట ఒకటి, ఇది పెప్పర్ పౌడర్ అండి, బ్లాక్ పెప్పర్ పౌడర్. అలాగే ఇది వచ్చేసి నట్మెగ్ పౌడర్ అన్నమాట, జాజికాయ అంటారు కదా, దాని పౌడర్ చిన్నగా కొద్దిగా తీసుకున్నాను. అలాగే ఇందులో ఇప్పుడు ఇది చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికి సంబంధించి ఎంత కావాలో అంతే తీసుకున్నాను. అలాగే ఉప్పు తీసుకున్నాను చూడండి, రుచికి సరిపడగా. ఆ తర్వాత ఇవ్వండి పసుపు, ఆ తర్వాత కారం తీసుకున్నాను చూడండి ఇక్కడ. ఆ తర్వాత ధనియా పౌడర్. ఈ మసాలాలన్నీ కూడా దీంట్లో వేసేసి ఆ తర్వాత దీన్ని ఇలా కలుపుకుందామండి. మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా. మళ్ళీ ఈ విధంగా మసాలాలు మస్తుగా ముక్కలకు పట్టేసినాయి అన్నమాట. ఇప్పుడు కాస్త వాటర్ వేసేసుకుందాం దీంట్లో. ఎక్కువ కూడా వేయకండి, ఎందుకంటే ఈ మటన్లో వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ ప్లస్ అది సరిపోతుంది. చూడండి, దీనికేమో నేను లిడ్ పెట్టేశాను. స్టవ్ వెలిగించేస్తాను.
ఇది ఒక 3 కానీ 4 కానీ విజిల్స్ మటన్ యొక్క టెండర్నెస్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే పూర్తిగా విడిపోయేలాగా అయితే ఇది ఉడకబెట్టొద్దు, ముక్కలుగా ఉండేలాగే చూసుకోండి. తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది నేను చూపిస్తాను ఇది ఉడికిన తర్వాత. A few minutes later. ఓకే అండి, ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేసింది. బహుశా మన మటన్ ఏదైతే ఉందో రెడీ అయిపోయి ఉంటుంది. ఓకే, మస్తుగా రెడీ అయింది. చూడండి, ఈ మటన్ టెండర్ కూడా బాగా అయిపోయింది అనమాట. ఇదిగోండి, ఇలాగా చేతితో అంటుంటేనే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏదైతే ఉందో చేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ తవా ఫ్రై చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ తవా ఫ్రైకి ఒక తవానైతే ఇక్కడ పెట్టేసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు పెనం ఏదైతే ఉందో తవ్వ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక 50 నుంచి 100 గ్రాముల మధ్యలో అయితే ఆయిల్ వేసుకోండి. మీరు వేసుకుంటే మన ఫ్రై వచ్చేసి సూపర్గా అవుతుంది అన్నమాట. ఇందులో నేను కొద్దిగా జీలకర్ర వేసాను చూడండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆ తర్వాత చూడండి, ఇక్కడ కరివేపాకు కాస్త ఎక్కువగా వేసుకుంటే ఫ్రై వచ్చేసి చాలా సూపర్గా వస్తుంది. అలాగే ఇందులో నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. ఇవి ఇంకా పూర్తిగా ఫ్రై అవ్వక్కర్లేదు. మనకి మటన్తో పాటుగా ఏమవుతాయంటే మెత్తపడిపోతాయి అన్నమాట. ఇలాగా స్పంజ్లాగా తయారైపోతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి. ఇప్పుడు ఇందులో నేను మన మటన్ ఏదైతే ఉందో అది వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే దగ్గరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కింద తగలకుండా మస్తుగా ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే మీకు సూపర్గా టేస్ట్ వస్తుంది దీన్ని. అయితే ఇంకా దింపే ముందు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా వేస్తాను నేను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను అవి కూడా ఏవేయాలి అనేది చూపిస్తాను. అలాగే నా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు. అలాగే పాత వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయండి దయచేసి. అలాగే గంట బటన్ ఏదైతే ఉందో అది నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తూ ఉంటాయి. చూడండి, ఇది ఫ్రై అవుతుంది. కాస్త ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. A few minutes later. ఇవ్వండి, వాటర్ వచ్చేసి తగ్గింది చూసారా. ఇప్పుడు ఆయిల్ ఏదైతే ఉందో సపరేట్ అవుతుంది మెల్లిమెల్లిగానే. ఈ మూమెంట్లో నేను దీంట్లో కాస్త కస్తూరి మెంతాకు ఇలా నలిపేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. చూడండి, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసేస్తాను ఇప్పుడే. ఇవ్వండి, కాస్త గరం మసాలా. ఇక్కడితోటి మనం దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అయిపోయినాయి. మన ఏదైతే మటన్ ఫ్రై ఉందో ఇది రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ
ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. మామూలుగా ఉండదు, టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని మీరు రోటీలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా మన ఏదైతే దీంట్లో మనం వేసిన మసాలాలు ఉన్నాయో దాంట్లో అన్నమాట అదొక డిఫరెంట్గా డెకరేటివ్గా మనం చేసిన ఐటెం ఏదైతే ఉందో అది కనిపిస్తుంది చూడడానికి. అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇది ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకుంటే ఈ షేర్వా ఏదైతే ఉందో వచ్చేసి దగ్గరికి అంటుకుంటుంది అన్నమాట. ఇలా అంటుకున్నప్పుడు మనం దీన్ని క్లోజ్ చేద్దాము. ఈ రెసిపీని కొద్దిగా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసి మీకు కనిపిస్తాను. 15 minutes later. ఓకేండి, 15 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాను. ఇది చూడండి, మన ఏదైతే మటన్ ఫ్రై ఉందో రెడీ అయిపోయిందన్నమాట. ఈ విధంగా మీరు రెడీ చేసుకుంటే కనుక చాలా 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 సూపర్ మటన్ ఫ్రైని అయితే మీరు ఎంజాయ్ చేయగలరు. అయితే ఈ మూమెంట్లో మీరు కాస్త కొత్తిమీర వేసుకోగలరు. దీంట్లో ప్రస్తుతం నా దగ్గర కొత్తిమీర లేకపోవడం వల్ల నేను ఇక్కడ వేయటం లేదు. కొత్తిమీర వేసుకొని మీరు ఈ స్టవ్ ఏదైతే ఉందో బంద్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడతోటి నా ఈ ఫ్రై ఏదైతే ఉందో పూర్తయిపోయింది. అలాగే ఇలాంటి ఇంకొక మంచి వంటతోటి నేను మీ ముందుకు ఇంకొక వీడియోలో వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.